పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి బట్ వాళ్ళు ఆల్రెడీ కన్సీవ్ అయి ఉంటారు అనేది అది నిజమా? అంటే పీరియడ్ రెగ్యులర్గా వస్తుంది అంటే దే హ్యావ్ లిటిల్ స్పాటింగ్ అనమాట. దెన్ కంప్లీట్ ఏపీ అండ్ తెలంగాణలో ఫర్టిలిటీ రేట్ తగ్గుతుంది అని విన్నాను. సో ఇది నిజమేనా? ఎస్, డెఫినెట్లీ నిజమండి. అంటే అమ్మాయిలలో ఎగ్, అబ్బాయిలలో స్పర్మ్, క్వాలిటీ క్వాంటిటీ ఈ రెండు సరిగ్గా ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందా? సో మెజారిటీ పార్ట్ అవి రెండే ప్లే చేస్తాయి. బట్ పిల్స్ కానీ కాపర్టీ కానీ ఎంతవరకు సేఫ్? ఈ మధ్యకాలం బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. ఎస్, కరెక్టే, పిల్స్ వాడతారు. బట్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను ప్రముఖ. సో మనం చూస్తున్నాం అమ్మమ్మలు, అమ్మలు, మనం. సో ఈ 3 జనరేషన్స్ కనుక మనం మాట్లాడుకుంటే అమ్మమ్మల్లో 6 మంది పిల్లలు, 12 మంది పిల్లలు, 13 మంది పిల్లలు ఇలా చూస్తూ వస్తున్నాం. తర్వాత మన అమ్మల కాలం వచ్చేసరికి అట్లీస్ట్ 4 మెంబర్స్, 5 మెంబర్స్. సో మన టైంకి వచ్చేసరికి అట్లీస్ట్ ఒక్కరిని కనడానికి కూడా చాలా ఫర్టిలిటీ ఇష్యూస్తో బాధపడుతున్నాం. అసలు ఎందుకు ఈ జనరేషన్లో ఫర్టిలిటీ ఇష్యూస్ చాలా ఎక్కువ అవుతున్నాయి? సో ఇందులో మిత్ ఏంటి, ఫ్యాక్ట్స్ ఏంటి, వీటి గురించి మనం మాట్లాడదాం. సో మన ముందు ఉన్నారు డాక్టర్ సంధ్య గారు, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. సో 49 నుండి మాట్లాడడానికి రెడీ ఉన్నారు. సో మాట్లాడిద్దాం. హలో సంధ్య గారు. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను. యా. సో ఫస్టే నేను ఒక మంచి సక్సెస్ స్టోరీతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మన పాడ్కాస్ట్. సో మీకు చాలా హార్ట్ టచింగ్ అయింది ఒక పేషెంట్, లేదంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి సో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ పేషెంట్కి అండ్ ఇక్కడ డాక్టర్ సంధ్య గారికి మధ్యలో ఆ రిలేషన్ ఏదైనా మంచి స్టోరీతో స్టార్ట్ చేద్దాం. సో నాకు హార్ట్ టచింగ్ ఇన్సిడెంట్ అంటే ఒక పేషెంట్ తిరుపతి నుంచి వచ్చారండి. షీ హ్యాడ్ ఆల్మోస్ట్ 6 to 7 అబార్షన్స్. అంటే తనకి కన్సెప్షన్లో అయితే ప్రాబ్లం లేదు, కానీ ప్రతిసారి కన్సీవ్ అవ్వగానే షీస్ అబార్టింగ్ ఇట్. ఓ మై గాడ్. సో అంటే 10 years మ్యారీడ్ లైఫ్లో షీ హ్యాడ్ ఆల్మోస్ట్ 7 అబార్షన్స్ అనమాట. 3rd, 4th మంత్కి. యా, ఓకే. ఈవెన్ ఎర్లీగా, లేట్ కాల, మల్టిపుల్ అబార్షన్, మల్టిపుల్ టైమ్స్లో. సో దే వర్ ఫ్రస్ట్రేటెడ్. చాలా ప్లేసెస్కి వెళ్ళారు. ఎవరో ఫ్రెండ్ ద్వారా నా పేరు తెలుసుకుని వచ్చారు. సో they came to me, so I suggested them a treatment which is fit for them అనమాట. ఎంబ్రియో PGTA చేసి we transferred. సో she conceived. ఆమె కన్సీవ్ అయినా కూడా she was not happy, ఎందుకంటే తనకి స్ట్రెస్ అనమాట. అండ్ తిరుపతి నుంచి వచ్చి ఇక్కడే వాళ్ళు ఒక 4-5 months వరకు ఉన్నారు. అంటే వాళ్ళు ఎప్పుడు అబౌట్ అవుతుందో బేబీ ఆ టైం దాటే వరకు వాళ్ళు ఇక్కడ ఉందాము నా దగ్గరే అని అనుకున్నారు. ఓకే. సో నేను కూడా అది సజెస్ట్ చేశాను వాళ్ళకి. సో ఆ కపుల్ ఇద్దరు వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు. సో ఆ టైం వేర్ ఇట్ ఈస్ గెటింగ్ అబౌట్ అంటే 3rd month అది క్రాస్ అయ్యే వరకు ఇక్కడ ఉన్నారనమాట. తర్వాత నేనే లేదండి పర్వాలేదు వెళ్ళండి, విల్ బీ ఫైన్ అని పుష్ చేసి, అంటే వాళ్ళని అక్కడ ఎవరు లేరు వాళ్ళకి హైదరాబాద్లో. సో వాళ్ళ మదర్ వాళ్ళందరూ అక్కడ ఉంటారనమాట. సో అక్కడికి పంపించాను. సో జస్ట్ a few months back they delivered a baby girl. ఆ బేబీని తీసుకుని నా దగ్గరికి వచ్చారు. So they were like in tears అనమాట. ఓకే. So they were very happy. Whole family were happy. They came with lot of gratitude and happiness to me. So that was a recent one. So that came to my mind. ఓకే. సో వర్క్ సాటిస్ఫాక్షన్ అంటాం కదండి, సో అదేనేమో అనిపిస్తుంది. And that is what keep us going అండి. అంటే నెక్స్ట్ డే, నెక్స్ట్ మూమెంట్, మార్నింగ్ క్లినిక్ వెళ్ళాలి అనే థాట్ మూమెంట్ మాకు వచ్చేది అవన్నీ తలుచుకుంటాను. యా. సో మీరు ఇందాక అన్నారు కదా మల్టిపుల్ అబార్షన్స్ అని, అవి జరగడానికి రీజన్ ఏమై ఉంటుంది డాక్టర్? దానికి చాలా రీజన్స్ ఉంటాయి. అంటే జెనెటికల్ ఇష్యూస్ ఉంటాయి, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. అంటే గర్భాశయంలోనే ఏదైనా అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు కూడా అలా మల్టిపుల్ అబార్షన్స్ అనేవి అవుతాయి. అండ్ బ్లడ్ క్లాటింగ్ డిజార్డర్స్ ఉంటాయి అన్నమాట, ఆప్లా సిండ్రోమ్స్ అంటాం. అలా ఉన్నప్పుడు కూడా ఇలా మల్టిపుల్ అబార్షన్స్ అనేవి అవుతాయి. ఓకే. సో ఇలా మల్టిపుల్ అబార్షన్స్ అయినప్పుడు వాళ్ళని మనం ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఆ కాజ్ ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేస్తే they'll have a successful outcomes. ఓకే. ఇందాక మీరు బ్లడ్ రిలేటెడ్ ఇష్యూ చెప్తే నాకు ఒకటి గుర్తొచ్చింది. నేను ఎక్కడో విన్నాను డాక్టర్. సో పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి బట్ వాళ్ళు ఆల్రెడీ కన్సీవ్ అయి ఉంటారు అనేది అది నిజమా, లేదంటే ఏదైనా సమ్ ఇష్యూ వల్ల అలా అవుతుంది? అంటే పీరియడ్ రెగ్యులర్గా వస్తుంది అంటే దే హ్యావ్ లిటిల్ స్పాటింగ్ అనమాట. దెన్ కంప్లీట్ 3-4 days బ్లీడింగ్లా ఉండదు. యా, ఈవెన్ ఐ హ్యాడ్ వన్ పేషెంట్ లైక్ దట్. ఓకే. ఆమెకి 20 weeks వరకు కూడా తను కన్సీవ్ అయిందని తనకు తెలియలేదు, అన్లెస్ ఐ టోల్డ్ హర్. ఓకే.
సో అది వాళ్ళకి ఎవ్రీ మంత్ ఆ టైంకి లిటిల్ స్పాటింగ్ అనేది చూస్తారు అండ్ దే కన్సిడర్ ఇట్ అస్ పీరియడ్. యా, దట్ విల్ బి దేర్. బట్ దానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళకి సర్వైకల్ ఇష్యూస్ ఉన్నా, సర్వైకల్ ఎరోజన్ అంటూ ఉన్నా అక్కడి నుంచి బ్లీడింగ్ అనేది రావడం, అయితే లో లయింగ్ ప్లసెంటా అంటే మాయ కిందకు ఉన్నప్పుడు కూడా అలా స్పాటింగ్ అనేది ఉంటుందన్నమాట. సో వాళ్ళది పీరియడ్గా మిస్టేక్ చేసుకుంటారు అని అలా అర్థం చేసుకుని దే థింక్ దే డెంట్ కన్సీవ్. సో దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్, బేబీకి ఎఫెక్ట్ అలా అవ్వడం ఏమో? సో ఇప్పుడు ప్లసెంటా కిందకు ఉండడం, ప్లసెంటా ప్రీవియా అంటాం అన్నమాట. ఇలా ఫ్రీక్వెంట్ స్పాటింగ్ ఉంటుంది వాళ్ళకి ప్రెగ్నెన్సీలో. వాళ్ళకి ఏమవుతుంది అంటే సడన్గా ఒక్కొక్కసారి ఏమైనా కంట్రాక్షన్స్ వచ్చినప్పుడు, లేబర్ స్టార్ట్ అయినప్పుడు సడన్ బౌట్స్ ఆఫ్ బ్లీడింగ్ రావచ్చు. సో అలాంటప్పుడు బేబీకి హార్మ్ జరిగే అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళు యాక్చువల్లీ స్ట్రిక్ట్ బెడ్ రెస్ట్లో ఉండాలి, మానిటరింగ్లో ఉండాలి. సో ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. యా, సో నేను ఇందాక ఇంట్రో చెప్పాను. సో అమ్మలు మన జనరేషన్. ఎందుకు డాక్టర్ జనరేషన్ గడిచే కొద్దీ హెల్తీ బేబీస్ తక్కువైపోయారు అండ్ హెల్తీ ఫర్టిలిటీ లేదు, న్యాచురల్ ప్రెగ్నెన్సీ లేదు, ఎందుకు తగ్గుతోంది అంటారు? సో జనరేషన్స్ గడిచిన కొద్దిగా మన అమ్మమ్మల కాలంలో మీరు ఇందాక చెప్పినట్టు 12-16 చిల్డ్రన్ ఉండేవారు. మన పేరెంట్స్కి వచ్చేసరికి 3-4 అయ్యారు. మన దగ్గరికి వచ్చేసరికి 1-2 కిడ్స్నే డిఫికల్టీగా ఉంది. సో చాలా విషయాల్లో చేంజెస్ జరిగాయి ఈ 4-5 జనరేషన్స్ తర్వాత. ఈ జనరేషన్స్లో అంటే 4-5 డికేడ్స్ యాక్చువల్లీ చెప్పాలంటే 1952 ఇప్పటికి. సో ఏం జరిగాయి అంటే ఒకటి, ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అనేది పెరిగింది. సో ఇంతకుముందు బిఫోర్ 20s పెళ్ళిళ్ళు చేసుకునేవారు. ఇప్పుడు లేట్ 30sలో కూడా విమెన్ పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. సో లేట్గా పెళ్లి చేసుకుంటే లేట్గా కన్సీవ్ చేయాల్సి వస్తుంది. సో వెన్ ద ఏజ్ ఇస్ అడ్వాన్సింగ్ కన్సెప్షన్ రేట్ అనేది తగ్గుతుంది. అది ఒకటి. రెండవది, మన లైఫ్ స్టైల్లోనే చేంజెస్ వచ్చేసాయి. అంటే మనం ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్ తినడం, ఈజీ బికాస్ they're easy to make and easy to eat and a more tasty because of the fat content in that. సో ఎక్కువ ఆయిలీ ఫ్యాట్ కన్సంప్షన్స్ వల్ల బాడీలో ఫ్రీ రాడికల్స్ అనేవి పెరిగిపోవడం, దానివల్ల ఊసైట్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్. కమింగ్ టు థర్డ్ థింగ్, స్లీప్ డిజార్డర్ అంటే స్లీప్లెస్నెస్. ఓకే, మన స్లీప్ అట్లీస్ట్ 6 to 8 hours ఆఫ్ స్లీప్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. యాక్చువల్లీ మనం చాలా ఈజీగా సాక్రిఫైస్ చేసేది అది. సో బికాస్ ఆఫ్ ద ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ ఏంటి, వాట్ ఎవర్, బికాస్ ఆఫ్ బింజింగ్ ఆఫ్ నెట్ఫ్లిక్స్ ఏంటి, వాట్ ఆర్ మెనీ రీజన్స్ ఫర్ దాట్. స్లీప్ ఒకటి డిస్టర్బెన్స్ వల్ల సర్కేడియన్ రిథమ్ అనేది దెబ్బతింటుంది. దానివల్ల హార్మోనల్ రోల్ ప్లే దెబ్బతింటుంది. సో దట్ కాజెస్ ఇన్ఫర్టిలిటీ. ఓకే, అంటే మనకి ఇప్పుడు 20sలో కూడా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి. అందులో కూడా ఈ కాజెస్ అన్నీ ఉంటాయా? అంటే ఆ ఏజ్లో కూడా ఎఫెక్ట్ అవుతారు? ఇన్ఫర్టిలిటీ సమస్య యాక్చువల్లీ ఇప్పుడు మేము చాలా రీసెంట్గా చూస్తున్న ట్రెండ్ అంటే చాలా యంగర్ విమెన్ కూడా చాలా డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారు కన్సీవ్ కావడానికి. సో మేబీ ద ఐడెంటిఫైడ్ రీజన్స్ ఏంటి అంటే ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్ అంటాం. మనం తినే ఫుడ్లో, మనం పీల్చే గాల్లో, ఎవ్రీవేర్ దర్ ఆర్ ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్. బేసికలీ ప్లాస్టిక్లో ఉన్న ఫుడ్ తినడం, మోర్ మైక్రో ప్లాస్టిక్ కన్జంప్షన్ చేయడం, మేబీ దట్ ఈస్ ద రీజన్ అయ్యి ఉండొచ్చు అని లాట్ ఆఫ్ రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్, బట్ వీ డోంట్ హ్యావ్ అ ప్రాపర్ కన్సెన్సస్ అనమాట. ఓకే, సో యంగర్ విమెన్లో. ఓకే, అంటే జనరల్గా డాక్టర్స్ చెప్తుంటారు 30sలో పెళ్లి చేసుకోండి, 30sలో పిల్లలు కనండి, సో అప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని. సో ఇప్పుడు ఈ 20sలో కూడా ఇష్యూస్ వస్తున్నాయంటే వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటిని అవాయిడ్ చేయాలి, దాని గురించి చెప్పండి. ఇది ఇప్పుడు ఫర్టిలిటీ ఇష్యూస్ రాకుండా ఉండాలి అంటే లైఫ్ స్టైల్ ఫస్ట్ సెట్ చేసుకోవాలి. అంటే స్ట్రెస్ ఫ్రీ లైఫ్ స్టైల్, అంటే మెజారిటీ టైం స్ట్రెస్ ఫ్రీగా ఉండడానికి ట్రై చేయాలి. అండ్ ఫుడ్లో న్యాచురల్ హెల్దీ యాంటాక్సిడెంట్ రిచ్ డైట్ అనేది తీసుకోవాలి. అండ్ థర్డ్ థింగ్ ఏంటి, ఎస్ యాజ్ ఐవ్ సెడ్, స్లీప్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. స్లీప్ అనేది దానికి డెఫినెట్ టైం కేటాయించాలి. 6 to 8 hours స్లీప్ ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలి. అండ్ ఒక పాజిటివ్ అవుట్సెట్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఒక పాజిటివ్గా ఆలోచించడం, పాజిటివ్గా ఏదైనా తీసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. దట్ ఈస్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో డాక్టర్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా మనకు ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ ఇవన్నీ ఉంటాయి కదా, PCOS. సో అవి మెయిన్ అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రాకుండా ఉండడానికి, ఇఫ్ వచ్చినా కూడా వీటిని ఎలా సెట్ చేసుకోవాలి అంటే న్యాచురల్ వేలో ఫుడ్, దాని ద్వారా చెప్పండి. సో న్యాచురల్ వేలో ఈ హార్మోనల్ ఇష్యూస్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి అంటే మనం మన డైట్లో
బేసిక్ మీల్ ప్లేట్లో మెజారిటీ పార్ట్ షుడ్ బి ప్రోటీన్ అండ్ బేసిక్ పార్ట్ ఇస్ కార్బోహైడ్రేట్ అండ్ యాంటాక్సిడెంట్ రిచ్ డైట్ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే, మీన్స్ ఎలాంటివి అంటే ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, బెర్రీస్ లాంటివి ఇంక్లూడ్ చేసుకోవాలి, డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ యాంటాక్సిడెంట్ రిచ్ అని మన బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్స్ని బయటకి పంపడానికి ఇవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఫ్రీ రాడికల్స్ బయటకు పంపడానికి హెల్ప్ చేస్తే మన oocyte క్వాలిటీని, స్పర్మ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాయి. సెకండ్ థింగ్, ఆల్కహాల్ స్మోకింగ్ కట్ డౌన్ చేయాలి. బికాజ్ రీసెంట్ యంగ్ జనరేషన్లో ఇట్ ఈస్ వెరీ మచ్ హయ్యర్. సో అవి డెఫినెట్గా తగ్గించాల్సి ఉంటుంది. బికాజ్ అవి కూడా మన బాడీలో ఉన్న టాక్సిక్ రాడికల్స్ని పెంచుతాయి, స్పర్మ్ని, oocyteని ఎఫెక్ట్ చేస్తాయి. ఇవి రెండు మెయిన్. స్లీప్ యాజ్ సచ్, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకోవాలి. సో ఏపీ అండ్ తెలంగాణలో ఫర్టిలిటీ రేట్ తగ్గుతుంది అని విన్నాను. సో ఇది నిజమేనా? ఎస్, డెఫినెట్లీ నిజమండి. అంటే ఫర్టిలిటీ రేట్ అనేది వరల్డ్ వైడ్గానే తగ్గుతుంది. ఓకే, ఇండియాలో కూడా తగ్గుతుంది. అండ్ అలార్మింగ్లీ ఏపీ అండ్ తెలంగాణలో ఎక్కువ తగ్గుతుంది. ఓకే, కంపారిటివ్లీ ఎల్స్వేర్. యాక్చువల్లీ ఫర్టిలిటీ రేట్ అంటే ఇది వరకు 1950s అంటే 5 kids per couple ఉండేవారు when it was 1950. Okay. 2025 వచ్చేసరికి 1.9 to 2.1 అంటారు ఫర్టిలిటీ రేట్. అంటే ఇర్రీప్లేసబుల్ రేంజ్లో తగ్గుతుంది. సో ఈ బర్త్ అనేది ఒక కపుల్కి ఇద్దరికంటే తక్కువ పిల్లలు పుడుతున్నారు అనమాట. ఇట్స్ 1.9 అంటే ఇద్దరికంటే తక్కువ పిల్లలు పుడుతున్నారు అని, అది అలామింగ్గా తగ్గుతోంది. సో ఇది ఎందుకు అంటే యాజ్ వీ హ్యావ్ డిస్కస్, మనం ఇంక్రీజ్డ్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్, ఇంక్రీజ్డ్ పొల్యూటెంట్స్ అరౌండ్ అనమాట, ఎక్కువ ఎక్స్పోజర్ టు ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్, మైక్రో ప్లాస్టిక్స్ ఎక్స్పోజర్ వల్ల, ఇన్ ది లాట్ ఆఫ్ అంటే ఫుడ్లోనే అడల్ట్రేషన్ వల్ల మెనీ రీజన్స్ ఉన్నాయి దీనికి. ఓకే, యా. సో డాక్టర్, ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో మ్యారేజ్ అవ్వగానే వెంటనే వాళ్ళు కిడ్స్ ప్లానింగ్కి రెడీ ఉండట్లేదు. సో వాళ్ళు కొందరు పిల్స్ వేసుకోవడం, డాక్టర్ సజెషన్స్తో పిల్స్ వేసుకోవడం, లేకపోతే దాన్ని ఎలా అంటే లైక్ కాపర్ టీస్, సో వాటిని యూస్ చేస్తూ ఆ టైంని ఎక్స్టెండ్ చేస్తున్నారు. పిల్స్ కానీ కాపర్ టీ కానీ ఎంతవరకు సేఫ్? ఫర్టిలిటీ ప్లానింగ్ అనేది ఈ మధ్యకాలం బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, ఎస్ కరెక్టే, పిల్స్ వాడతారు, బట్ కాపర్ టీ వాడతారు. ఓసీ పిల్స్ ఆర్ సేఫ్. అంటే ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అంటాము, దీస్ ఆర్ సేఫ్ టు పోస్ట్పోన్ ద ఫెర్టిలిటీ. బట్ రీసెంట్గా బికాస్ వీ హ్యావ్ పువర్ ఫర్టిలిటీ ట్రెండ్స్, యాజ్ అ ఫర్టిలిటీ కన్సల్టెంట్ నేనైతే సజెస్ట్ చేయను పోస్ట్పోనింగ్ ఫర్టిలిటీ. ఓకే, ఎందుకు అంటే ఎస్, మనం ఏజ్ అవుతున్న కొద్దీ మన ఫర్టిలిటీ రేట్ తగ్గిపోతుంది. ఏజ్ అవుతున్న కొద్దీ వీ కెన్ స్టిల్ వర్క్ అండ్ వీ కెన్ ఎర్న్. ఓకే, అంటే మనం డబ్బులు పెద్ద అవుతున్నా సంపాదించవచ్చు, కానీ ఫర్టిలిటీ రేట్, ఏజ్ మనం చేతిలో లేకపోతే కన్సెప్షన్లో డిఫికల్టీ వస్తుంది. ఓకే. సో యాజ్ అ ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఐ డోంట్ సజెస్ట్ పోస్ట్పోనింగ్ ఫర్టిలిటీ అనమాట. ఓకే, యా. యాక్చువల్లీ ఏంటంటే ఈ పిల్స్ విషయానికి వచ్చేసరికి కొందరేమో ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, బాగుంటుంది వేసుకోండి. ఇంకొందరు ఏమంటారు, మీరు 2-3 years ఇలా పిల్స్ వేసుకుంటూ వెళ్తుంటే మీరు బాడీకి హార్మోన్స్కి అలవాటు అయిపోతుంది. సో మీరు కావాలనుకున్నప్పుడు అవి హార్మోన్స్ రెడీగా ఉండవు కన్సీవ్ అవ్వడానికి అని కొందరు అంటారు. సో దీని గురించి మీరేం చెప్తారు? So yeah, fertility OC pills are actually designed for couples who want to postpone the fertility అండి. కాకపోతే దానికి కొన్ని కండిషన్స్లో, అంటే బాగా ఒబీస్ ఉన్నవాళ్ళు, ఏదైనా హార్ట్ కండిషన్స్ ఉన్నవాళ్ళు, లివర్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇవి యూస్ చేసినా దాని ఎఫెక్ట్ తక్కువగా ఉంటుందన్నమాట. సో అందుకే ఓసీ పిల్స్ అనేవి జస్ట్ మెడికల్ షాప్కి వెళ్ళి తెచ్చుకోకుండా డాక్టర్ అడ్వైస్తో యూస్ చేయడం ఈజ్ అ బెటర్ ఆప్షన్. ఓకే, ఎస్, లాంగ్ టర్మ్గా యూస్ చేస్తే ఏమవుతుంది అంటే వాటి వల్ల లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు, అది ఫర్టిలిటీని ఏం కట్ చేయదు. కానీ ఫర్టిలిటీ ఇవాల్యుయేషన్ అర్లీ ఏజ్లో చేయలేదనుకోండి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక కపుల్కి వాళ్ళకి AMH తక్కువ ఉంది, ఎగ్ రిజర్వ్ తక్కువ ఉంది అని తెలియదు, దే ఆర్ కంటిన్యూస్లీ యూజింగ్ ద ఓసీ పిల్స్. సో వాళ్ళ ప్రైమ్ ఏజ్ ఆఫ్ ఫర్టిలిటీ అనేది మిస్ అయిపోతుంది అనమాట. ఓకే, దట్ ఈస్ ద రీజన్. అదర్వైజ్ దే అంటే అంత ఫేటల్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే డాక్టర్ని కన్సల్ట్ చేసి తీసుకుంటే అయితే పెద్దగా ఏముండవు. ఓకే, యా. సో కొందరు ఏమంటారంటే కాపర్ టీకి వెళ్తే బెటర్ పిల్స్తో కంపేర్ చేస్తా అని కొందరు అంటారు. బట్ ఇంకొందరు ఏం చెప్తారు, ఆల్రెడీ ఒక బేబీ కన్న తర్వాత మీరు గ్యాప్ కోసం యూ కెన్ యూజ్ కాపర్ టీ అని కొందరు చెప్తారు. సో మ్యారేజ్ అవ్వగానే సో కాపర్ టీని యూజ్ చేయొచ్చా, అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ అవ్వకముందు? సో కాపర్ టీ ఈజ్ ఫర్ స్పేసింగ్ ఆఫ్ బర్త్స్ అండి. అంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఒక బేబీ పుట్టిన తర్వాత మీరు
మీరు మీ బాడీ రెజ్యుమినేట్ అవ్వడానికి, మీకు సిజేరియన్ సెక్షన్ అయితే స్కార్ హీల్ అవ్వడానికి యూ నీడ్ సమ్ టైమ్, అట్లీస్ట్ 18 months ఆఫ్ టైం. ఆ టైంలో ఫర్టిలిటీ పోస్ట్పోన్ చేయడానికి కాపర్ టీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే. బట్ కాపర్ టీ అనేది ఫస్టే అంటే ఇమీడియట్గా పెళ్ళైన వెంటనే అయితే యూజ్ చేయడానికి ఇట్స్ నాట్ ఎ గుడ్ ఆప్షన్ అనమాట. ఓకే. ఇట్స్ ఫర్ స్పేసింగ్ ఆఫ్ బర్త్స్. రీజన్ ఏంటి డాక్టర్? అంటే కాపర్ టీ అనేది ఇట్స్ ఇన్వేజివ్ థింగ్, మనం యూట్రస్ లోకి ఇన్సర్ట్ చేయాలి అది. సో యూజువలీ ఒక డెలివరీ అయిన తర్వాత ద సర్విక్స్ విల్ బి ఓపెన్ అండ్ ఇట్ విల్ బి ఈజీ టు ఇన్సులేట్. ఆల్రెడీ అంటే ఒక చైల్డ్ కూడా పుట్టకపోతే ఇట్ విల్ బి మచ్ డిఫికల్ట్, సర్విక్స్ ఈస్ వెరీ థిన్. సో ఇన్సులేట్ చేయడం అనేది ప్రాబ్లమ్గా ఉంటుంది. అండ్ దేర్ ఆర్ మచ్ మోర్ అడ్వాన్స్డ్ కాంట్రసెప్టివ్స్ అదర్ దాన్ కాపర్ టీ విచ్ ఇంకా రీసెంట్గా ఉన్నవి, అవి యూజ్ చేయొచ్చు. కానీ రైట్ నౌ ఫర్ స్పేసింగ్ ఆఫ్ బర్త్స్ కాపర్ టీ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. ఓకే. సో డాక్టర్, మనం చూస్తున్నాం అమ్మాయిలో ఏంటంటే ఈ ఇష్యూస్ వల్ల పిల్లలు పుట్టరు అనేది. కాకపోతే చాలామంది మనకి జనాలకు కానీ తెలియదు, అబ్బాయిలకు కూడా కొంచెం ప్రాబ్లం ఉంటుంది, దానివల్ల కూడా పిల్లలు పుట్టరు. అది ఏ రీజన్స్ అయ్యి ఉంటుంది డాక్టర్? అమ్మాయిలు అంటే ఇన్ఫర్టిలిటీ సమస్యకి అమ్మాయిలు అబ్బాయిలు కంట్రిబ్యూటర్ ఈక్వల్, ఆల్మోస్ట్ ఈక్వల్ పార్ట్ అనమాట. సో ఇప్పుడు మెన్ అందరూ ఎడ్యుకేట్ అయ్యి ముందుకు వస్తున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకుని ట్రీట్మెంట్ తీసుకుందామని. సో మెన్లో ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి అంటే వాళ్ళలో ఎజాకులేషన్ ఇష్యూస్ ఉంటాయి, ఎరెక్షన్ ఇష్యూస్ ఉంటాయి, అంటే ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అంటాం, ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ సెమెన్ అనాలిసిస్లో కూడా సెమెన్ కౌంట్ అనేది తక్కువ ఉండడము, లేకపోతే నార్మల్ ఫామ్ అంటే నార్మల్గా కనబడే స్పర్మ్, అంటే స్పర్మ్లో హెడ్, నెక్ పీస్, టెయిల్ అని ఉంటాయి అనమాట. ఆ పార్ట్స్ అన్నీ కరెక్ట్గా ఉండని స్పర్మ్స్ ఎక్కువగా ఉండడము, అబ్నార్మల్ ఫార్మ్స్ అనేవి ఎక్కువగా ఉండడము, లేకపోతే మొటిలిటీ అంటే స్పర్మ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రోగ్రెసివ్ మొటిలిటీ అంటాం, అంటే స్పర్మ్ ఇలా ఈదుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలా ఈదగలిగే స్పర్మ్ కౌంట్ అనేది తక్కువ ఉండడము, ఇలా మల్టిపుల్ రీజన్స్, అసలు స్పర్మ్ కౌంటే లేకపోవడము. సో ఇలాంటి రీజన్స్ అన్నిటి వల్ల మగవాళ్ళలో మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది ఉంటుందన్నమాట. సో వాటికి రీజన్స్ ఏంటి మ్యామ్? సో రీసెంట్ ట్రెండ్స్ ప్రకారం చాలా రీజన్స్ ఉంటాయన్నమాట. కౌంట్ తక్కువగా ఉండడానికి హీట్ ఎక్స్పోజర్ మెయిన్గా మెన్కి, అంటే లాంగ్ బైక్ డ్రైవ్ చేసేవాళ్ళు, సన్లో పనిచేసేవాళ్ళు, హీట్ దగ్గర పనిచేసేవాళ్ళు, వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. అండ్ ఆల్కహాల్, స్మోకింగ్ హ్యాస్ అ వెరీ వెరీ బ్యాడ్ ఎఫెక్ట్ ఆన్ స్పర్మ్ హెల్త్ అనమాట. డైరెక్ట్లీ ద స్పర్మ్ ప్రొడక్షన్నే ఎఫెక్ట్ చేస్తుంది. సో ఈ ఎక్కువ ఎక్స్పోజర్ టు ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనమాట. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళు ల్యాబ్స్ మీద ల్యాప్టాప్ పెట్టుకుని వర్క్ చేయడము, అంటే లోవర్ పాకెట్లో మొబైల్ ఫోన్స్ పెట్టుకోవడము. సో సెక్షువల్ ఆర్గన్స్కి దగ్గరగా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వల్ల స్పర్మ్ కౌంట్, క్వాలిటీ, మొటిలిటీ అన్నీ తగ్గడం జరుగుతుంది. ఓకే. సో డాక్టర్, ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు మేల్ రిలేటెడ్ వాటికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి 49 నుండి? సో మేల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి 49లో వీ హ్యావ్, అంటే అసలు స్పర్మ్ కౌంట్ లేని వాళ్ళకి టీజా అనే పద్ధతి ఉంటుంది, మైక్రో టీజా అనే పద్ధతి ఉంటుంది. సో అంటే టెస్టిస్లోంచి స్పర్మ్ తీసి వాళ్ళ స్పర్మ్ ఎక్స్ట్రాక్ట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది ఉంటుంది. అంటే సివియర్ ఇంకా వారికోసీల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వారికోసీలెక్టమీస్ చేస్తాము. ఇలా మల్టిపుల్ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట మేల్ ఫర్టిలిటీ ఇష్యూస్కి. ఓకే. అండ్ ఫీమేల్ వర్షన్కి వచ్చేసరికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? సో ఫీమేల్ వర్షన్ అంటే అంటే ఫీమేల్ మేల్ అని కాదు, వీ ట్రీట్ ఎ కపుల్. ఓకే. సో అలా ఫీమేల్ వచ్చేసరికి అంటే IUI ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. IVF ఈజ్ అవైలబుల్, IVF ICSI, అండ్ ఇంకా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ IMSI ఈజ్ ఆల్సో అవైలబుల్ విత్ అస్. అంటే అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అండ్ వి యూజ్ మైక్రోఫ్లూయిడిక్స్ అనే కొత్త పద్ధతి స్పర్మ్ ప్రిపరేషన్ టెక్నిక్స్లో వాడతాం అనమాట. సో అది మంచిగా సక్సెస్ రేట్స్ అనేవి ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన నేమ్స్ అన్నీ కూడా సో దేనికి ఏ విధంగా చేస్తారో ట్రీట్మెంట్ చేస్తారో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో కమింగ్ టు IUI అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అనమాట. సో ఇది యూజువల్గా అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ, మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ, ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ IUI అనే పద్ధతి వాడతాం అనమాట. నెక్స్ట్ కమింగ్ టు IVF అండ్ ICSI. ఇది చాలా ఇన్ఫర్టిలిటీ, అంటే విమెన్ ఉన్నారు, వాళ్ళలో ఎగ్ కౌంట్ బాగా తక్కువ ఉంది, ట్యూబల్ బ్లాక్స్ ఉన్నాయి, అండ్ సివియర్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటే బాగా కౌంట్, బాగా మొటిలిటీ తక్కువ ఉన్న వాళ్ళలో ఈ IVF అండ్ ICSI పద్ధతి యూజ్ చేస్తాము. అండ్ ఇంతకుముందు మల్టిపుల్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, అలాంటి వాళ్ళల్లో మనం మైక్రోఫ్లూయిడిక్స్ అనే పద్ధతి ద్వారా స్పర్మ్ ప్రిపరేషన్ అనేది చేస్తాము. అండ్ ఇంకా అడ్వాన్స్డ్ PGT, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్, ఇలా మల్టిపుల్ అబార్షన్స్ ఉన్న వాళ్ళల్లో ఈ అడ్వాన్స్ టెక్నిక్స్ కూడా మనం వాడి ట్రీట్మెంట్స్ అనేవి ఇస్తాం అన్నమాట. ఓకే. సో ఇప్పుడు ట్రీట్మెంట్స్ అనేది మాకు ఒక ఐడియా వచ్చేసింది. ఫస్ట్
ఒక పేషెంట్ అండ్ కపుల్ మీ దగ్గరకు వస్తారు, వచ్చినప్పుడు వాళ్ళ ఇష్యూ గురించి మీకు చెప్పినప్పుడు సో మీ సైడ్ నుంచి ఏం సజెస్ట్ చేస్తారు, ఎలాంటి టెస్ట్లు చేస్తారు? సో కపుల్ మా దగ్గరికి వచ్చినప్పుడు అసలు బేసిక్ ఇన్ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ చేస్తాం ఫస్ట్. అంటే ఫీమేల్ పార్ట్నర్కి అయితే ఫస్ట్ ఒక అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ చేస్తాము. అసలు ఓవరీస్ ఎట్లున్నాయి, యూట్రస్ ఎట్లుంది, గర్భాశయం ఎట్లా ఉంది, ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిలో అవన్నీ చెక్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ట్యూబల్ ఎవాల్యుయేషన్ చేస్తాము. అంటే విమెన్కి ఫెలోపియన్ ట్యూబ్స్లో ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా అనేది చూస్తాము. మేల్ పార్ట్నర్కి అయితే 7 అనాలిసిస్ చేస్తాము. ఇది బేసిక్ ఎవాల్యుయేషన్. ఇప్పుడు లిటిల్ బేసిక్ ఎవాల్యుయేషన్లోకి AMH యాంటీ మిలేరియన్ హార్మోన్ అనేది టెస్ట్ చేస్తాము విమెన్కి. అందులో వాళ్ళ ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది, ఎగ్ కౌంట్ ఎంత ఉంది అనేది మనకి ఒక ఐడియా వస్తుంది. సో ఇది బేసిక్ ఎవాల్యుయేషన్ చేస్తాం. చాలా టెస్ట్లు ఉన్నాయి, అది ప్రతి కపుల్కి డిఫరెంట్గా ఉంటాయి. ఇదైతే బేసిక్ ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్లోకి వస్తుంది అనమాట. ఓకే. సో ఈ AMH టెస్ట్ అనేది చేస్తాం ఎస్పెషల్లీ విమెన్లో. ఇది ఎందుకు చేస్తాము అంటే వాళ్ళ ఎగ్ రిజర్వ్, అంటే వాళ్ళకి మామూలుగా విమెన్ అందరూ సర్టన్ అమౌంట్ ఆఫ్ ఎగ్స్తో పుడతారు. అది ఎవ్రీ మంత్ ఆ ఎగ్స్ అనేవి గ్రో అయ్యి రిలీజ్ అయ్యి కొన్ని ఎగ్స్ అనేవి డిజనరేట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇది కొంతమందికి చాలా తొందరగా జరిగిపోతుంటుంది, అంటే చాలా చిన్న వయసులోనే వాళ్ళ ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ AMH అనే టెస్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది, అంటే ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది అని తెలుసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళు ఎంత ఫాస్ట్గా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎక్కువ రోజులు వెయిట్ చేయొచ్చా, లేకపోతే ట్రీట్మెంట్ అనేది తొందరగా తీసుకోవాలా అనేది మనకి ఒక ఐడియా వస్తుంది. ఓకే. సో ఈ టెస్ట్ అన్ని పెయిన్లెస్గా ఉంటాయి అండ్ ఒక డేలోనే మొత్తం చేసేయచ్చు అనమాట. సో పేషెంట్కి డిస్కంఫర్ట్ కాజ్ చేసేవైతే ఏమి ఉండవు. ఓకే. సో ఇలా ఉంటాయన్నమాట టెస్ట్ అని. సో దీనితో పాటుగా పేషెంట్కి కావాల్సింది చాలా ఎక్కువ మోరల్ సపోర్ట్స్ అండ్ ఎమోషన్, అంటే డాక్టర్ పేషెంట్కి ఎంత లైక్ ఏమవ్వదు అనే ఒక భరోసా ఉంటుంది కదా, మీ సైడ్ నుంచి వాళ్ళకు ఎలాంటి భరోసా ఇస్తారు? సో ఏ పేషెంట్ అయినా మన OPDలోకి వచ్చినప్పుడు దే క్యారీ లాట్ ఆఫ్ ఎమోషనల్ బర్డెన్ అండి. అంటే ఇన్ఫర్టిలిటీ అనేది చాలా సోషల్ ట్యాబు మన సొసైటీలో. అంటే చాలామంది దే కీప్ ఆన్ ఆస్కింగ్ దెమ్, మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు, మీరు దట్ ఈస్ వాట్ ద ఫస్ట్ క్వశ్చన్ దే ఆస్క్ వెన్ ఐ సీ ఎ కపుల్. సో వాళ్ళు చాలా ఎమోషనల్ బర్డెన్తో దే వాక్ టు అస్. సో ఫస్ట్ వాళ్ళతో కూర్చుని వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళు ఎంత బర్డెన్ క్యారీ చేస్తున్నారు అనేది వినడమే ద ఫస్ట్ థింగ్ వి డూ. ఓకే. సో అప్పుడే వాళ్ళు మనం ఏం చెప్తున్నాం అనే దానికి రిసెప్టివ్గా ఉంటారు. అంటే వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్న ప్రాపర్ ఛానల్లో గైడ్ చేయడానికి ఫస్ట్ వీ హ్యావ్ టు లిజన్ టు దెమ్. ఓకే. దట్ ఈస్ వాట్ వీ డూ ఇన్ 49 అండి. ఓకే. మనం వాళ్ళని ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళకి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది తీసుకుని ముందుకెళ్తాం. ఓకే. యా. సో జనరల్గా మాకు ఎప్పుడైనా కొంచెం ఇష్యూ వచ్చినా ప్రాబ్లం ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఇలా ఉంది మాకు అని అంటే, ఏంటమ్మా ఇంత లేట్ ఎందుకు వచ్చావు, ఇన్ని రోజులు ఏం చేస్తావు అని జనరల్గా అంటారు కదా, అది ఈ కపుల్ దగ్గర అలాంటి వర్డ్స్ ఎంతవరకు కరెక్ట్, ఏంటి అసలు? సో ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏ టైంలో వచ్చినా ఏ ఏజ్లో వచ్చినా దే కేమ్ టు అస్ విత్ లాట్ ఆఫ్ ట్రస్ట్ అండ్ దే వాంట్ సంథింగ్, దే సీక్ సమ్ ట్రీట్మెంట్ ఫ్రమ్ అస్. సో ఇట్స్ అవర్ డ్యూటీ ఫస్ట్ టు అండర్స్టాండ్ దెమ్. వాళ్ళకి ఏం ప్రాబ్లం వచ్చింది ఇన్ని రోజులు, వాళ్ళకి ఇట్స్ దేర్ చాయిస్ టు కమ్ ఎట్ దేర్ ఓన్ ఏజ్. అంటే ఆ ఏజ్లో వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అనే విషయం మనం మాట్లాడాలి. కానీ మీరు ఎందుకు వచ్చారు, ఇంత లేట్ ఎందుకు వచ్చారంటే వీ హ్యావ్ నో రైట్ టు టాక్ లైక్ దట్. ఇట్స్ దేర్ చాయిస్, ఎవ్రీవన్ హ్యాస్ దేర్ చాయిసెస్. అది మనం రెస్పెక్ట్ చేయాలి. దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఏది బెటరో ఆ అడ్వైస్ అనేది మనం ఇవ్వాలి, దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది మనం ఆఫర్ చేయాలి. స్టిల్ అగైన్ దేర్ చాయిస్ టు టేక్ ఇట్ ఆర్ నాట్ అనేది వాళ్ళ దిస్ థింగ్. బట్ మనం ఆ వయసులో వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది, ఎంత సక్సెస్ రేట్ ఉంటుంది అనేది క్లియర్గా అయితే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, చెప్పాల్సి ఉంటుంది. ఓకే. సో అంటే యాజ్ ఎ ఫర్టిలిటీ కన్సల్టెంట్ నేను ఒక కపుల్ని తొందరగా ఎవాల్యుయేట్ చేసుకోమని చెప్తాను. ఎందుకు అంటే ఏజ్ హ్యాస్ అ వెరీ సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ ఆన్ ఫర్టిలిటీ రేట్ అనమాట. సో ఒక కపుల్ని ఒక ప్రెగ్నెన్సీ రాకపోతే ఇఫ్ ద విమెన్ ఈజ్ బిలో 35 వాళ్ళు 1 year వరకు వెయిట్ చేయొచ్చు. అంతకంటే ఎక్కువ వెయిట్ చేయడంలో దెర్ ఈస్ నో అడ్వాంటేజ్ అనమాట. సో ద విమెన్ ఈజ్ అబౌవ్ 35 6 months కంటే ఎక్కువ వెయిట్ చేయకూడదు. సో అంటే ముందే ఎవాల్యుయేషన్కి అయితే రావాల్సి ఉంటుంది. సో డాక్టర్, మీరు ఆడవాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ గురించి చెప్పారు, మగవాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? డెఫినెట్గా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే కాకపోతే మగవాళ్ళకి కొంచెం ఇఫ్ ద విమెన్కి మనం 35 అనుకుంటే మగవాళ్ళకి 40 వరకు ఇట్ విల్ బి ఓకే. బట్ వెన్ ద మేల్ ఏజ్ కూడా 40 కంటే అబవ్ అవుతుంది అంటే వాళ్ళు స్పర్మ్ DNA ఫ్రాగ్మెంటేషన్ అనేది పెరుగుతూ వస్తుంది. సో వాళ్ళలో ప్రెగ్నెన్సీ రేట్ కూడా తగ్గుతూ వస్తుంది అన్నమాట. ఓకే.
సో మీరు ఏజ్ గురించి చెప్తున్నారు కాబట్టి ఐ వాంట్ టు మెన్షన్ దిస్. మన ఏఆర్టీ గైడ్ లైన్స్ ప్రకారం విమెన్ ఫ్రమ్ 21 to 50 years of age, 21 to 50 వీళ్ళకే మనం ట్రీట్మెంట్ అనేది ఆఫర్ చేయొచ్చు మన లా ప్రకారం. విమెన్ బిలో 21 years of age, అబవ్ 50 years of ఏజ్కి మనం ట్రీట్మెంట్ అనేది చేయలేము. అండ్ మెన్కి వస్తే 21 to 55 years of ఏజ్ అనమాట. ఇంతకంటే చిన్నవాళ్ళకి 21 కంటే చిన్నవాళ్ళకి కానీ 55 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది ఆఫర్ చేయడానికి లేదు. సో ఈ ఏజ్, సో నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే మెన్ విమెన్ ప్రెగ్నెన్సీ అనేది డిలే చేసుకోవద్దు. ఈ ఏజ్ తర్వాత మీరు వచ్చినా మేము ట్రీట్మెంట్ అనేది ఇవ్వడానికి ఉండదు అనమాట, అకార్డింగ్ టు ఏఆర్టీ లా. ఓకే. సో అయితే అమ్మాయిలలో ఎగ్, అబ్బాయిలలో స్పర్మ్, క్వాలిటీ క్వాంటిటీ ఈ రెండు సరిగ్గా ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందా పక్కా? సో మెజారిటీ పార్ట్ అవి రెండే ప్లే చేస్తాయి. బట్ అవి రెండే కాదు, దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ షుడ్ వర్క్ ఇన్ యూనిజన్ అనమాట. ఒకటి హార్మోనల్ రోల్ ప్లే, అంటే మన విమెన్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ కరెక్ట్ టైంకి రిలీజ్ అవ్వడం జరగాలి. మెన్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ అది కరెక్ట్ టైంకి రిలీజ్ అవ్వాలి. అండ్ విమెన్లో ఇప్పుడు ఈ ఎగ్ స్పర్మ్ కలిసిన తర్వాత ఎంబ్రియో వెళ్ళి గర్భాశయంలో అతుక్కుంటుంది, అంటే యూట్రస్లో. యూట్రస్ పర్ఫెక్ట్గా ఉండాలి. యూట్రస్ లైనింగ్ ఎంబ్రియోని రిసెప్టివ్గా, అంటే ఎంబ్రియో రిసెప్టివ్ టైంలో ఉండాలి. అండ్ యూట్రస్లో ఏమి ప్రాబ్లమ్స్ పెద్దగా ఉండకుండా చూసుకోవాలి. అంటే ఏదైనా ఫైబ్రాయిడ్స్ ఉండడం, లేకపోతే పాలిప్స్ ఉండడం, ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి గర్భాశయంలో, అవన్నీ లేకుండా ఉండాలి. అండ్ ట్యూబల్ ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి ప్రాపర్గా ఓపెన్గా ఉండాలి అండ్ వర్కింగ్ ఉండాలి. సో ఇవన్నీ కరెక్ట్గా ప్లే అయితే, అంటే ఇవన్నీ కరెక్ట్గా ఉంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీకి అవకాశం ఉంటుంది. మనం ఇచ్చే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కూడా కరెక్ట్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో మనం చేసే ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్లో కూడా మనం ఇవన్నీ చూస్తాం అన్నమాట. సో అందుకే మీరు యాజ్ అ కపుల్ మీరు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు మీరు టెస్ట్లు చేయించుకోవడం కాదు, ఒక ఫర్టిలిటీ కన్సల్టెంట్ని కలిస్తే ఇవన్నీ ఎలా ఉన్నాయి, అంటే ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోగలిగే అవకాశం అనేది ఉంటుంది. సో డాక్టర్ అంటేనే జనరల్గా పేషెంట్స్కి ఒక నమ్మకంతో మీ దగ్గరకు వచ్చినప్పుడు సో డిఫరెంట్ కేసెస్ మీరు చూస్తుంటారు. వాళ్ళు కొందరు బాధపడతారు, కొందరు ఏడుస్తారు, ఎందుకు మాకే ఇలా జరిగింది, ఇట్లా కొన్ని వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్ కూడా మీతోటి షేర్ చేసుకుంటారు కదా. సో ఆ పేషెంట్ ఇవి స్టోరీస్ అని విన్నప్పుడు మీరు ఏ విధంగా ఎమోషనల్ అవుతారు ఏంటి? యాజ్ ఎ ఫర్టిలిటీ కన్సల్టెంట్ మేము ఆ కపుల్తో జర్నీ చేస్తాం. అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వాళ్ళు కన్సెప్షన్ వచ్చే వరకు అండ్ బేబీ డెలివరీ అయ్యే వరకు వీ ట్రావెల్ విత్ దెమ్. అంటే ఈ ఇంత లాంగ్ జర్నీ ఐ థింక్ ఏ డాక్టర్కి ఉండదు, బికాస్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ టేక్ లిటిల్ మోర్ టైం కదా. సో వీ జర్నీ విత్ దెమ్ అనమాట. సో వీ మేక్ దెమ్ అ పార్ట్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్ అన్నట్టే. వాళ్ళు ప్రెగ్నెన్సీ వస్తే మా ఇంట్లోనే వరకు ప్రెగ్నెన్సీ వచ్చింది అని సంతోషిస్తాం. ప్రెగ్నెన్సీ రాలేదు అంటే అరే ఇంత జర్నీ చేశారు వాళ్ళు, ఎక్కడ ప్రాబ్లం వచ్చింది దాన్ని ఎవాల్యుయేట్ చేయడానికి ట్రై చేస్తాము. వాళ్ళకి ఎలాగ న్యాయం చేయాలా అనేది ఆలోచిస్తుంటాం. దిస్ ఈజ్ హౌ అవర్ డేస్ గో అనమాట. అంటే వాళ్ళ హ్యాపీనెస్లో మా హ్యాపీనెస్ చూసుకుంటాం. దట్ ఈస్ వై వీ కమ్ టు ద హాస్పిటల్ ఎవ్రీడే, వీ సీ దెమ్. అండ్ వాళ్ళ ఫ్యామిలీస్లో హ్యాపీనెస్ వచ్చినప్పుడు వాళ్ళతో షేర్ చేసుకుంటాం అండ్ పెయిన్ కూడా డెఫినెట్గా షేర్ చేసుకుంటాం. దట్ ఈస్ హౌ వీ వర్క్. ఓకే. సో డాక్టర్ ఇదంతా మాట్లాడుకున్నాం. సో 49 ఎందుకు డిఫరెన్స్, ఏంటి స్పెషాలిటీ? సో 49లో ఒక కపుల్ని మేము అన్ని రకాలుగా ట్రీట్ చేస్తాం. వీ గివ్ ఎమోషనల్ సపోర్ట్, వీ ఐడెంటిఫై ద ప్రాపర్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అండ్ వీ ట్రీట్ దెమ్ విత్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. సో వీ 49 ఆర్ ఎక్విప్డ్ విత్ అడ్వాన్స్డ్ IVF ల్యాబ్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఎంబ్రియాలజిస్ట్ ఉంటారు మా దగ్గర. అండ్ వీ అడాప్టెడ్ సర్టన్ అడ్వాన్స్మెంట్స్, అంటే ఇప్పుడు గెమీట్ మిస్ మ్యాచ్ అనేది జరగకుండా వీ అడాప్టెడ్ RFID సిస్టమ్ అనమాట. సో అది అంటే ఈ రీసెంట్గా చాలా ఇష్యూస్ జరిగినప్పుడు గెమీట్ మిస్ మ్యాచ్ జరుగుతుందా, చాలా కపుల్ అదే ఒక డౌట్కి ట్రీట్మెంట్ తీసుకోవడానికి రారు ఫర్టిలిటీ సెంటర్కి. సో మేము RA విట్నెసింగ్ కార్డ్ అనేది కపుల్కి ఇస్తాము. సో వాళ్ళ గెమీట్స్ ఎక్కడ కలవకుండా వీ టేక్ మ్యాక్సిమమ్ ఎఫర్ట్ పెట్టి చేస్తామన్నమాట. అండ్ వీ హ్యావ్ అలార్మింగ్ సిస్టమ్స్ అనమాట, సిల్ట్రిక్స్ అని. అంటే ఎంబ్రియోస్ మా దగ్గర ఉన్నప్పుడు అవి కరెక్ట్ టెంపరేచర్లో మెయింటైన్ అవుతున్నాయా లేదా, వాటికి ఏమైనా ప్రాబ్లం వస్తే అలారం సిస్టమ్స్ అనేవి మేము ఇన్కార్పొరేట్ చేసుకున్నాము. సో వీ హ్యావ్ అడ్వాన్స్డ్ ల్యాబ్స్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్. సో దట్ ఈస్ వై 49 అండ్ వీ హ్యావ్ గుడ్ సక్సెస్ రేట్స్ కూడా.
సో దట్ ఈస్ వై 49 ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్. సో ఆల్ 11 సెంటర్స్ ఏపీ తెలంగాణలో సేమ్ అడ్వాన్స్డ్ ల్యాబ్స్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ ఎంబ్రియాలజిస్ట్ ఉన్నారు. సో దట్ ఈస్ వై అంటే సేమ్ టైప్ ఆఫ్ కేర్ అందరికీ దొరకడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, యా. సో ఈ 49లో మనకు ఎగ్ అండ్ స్పర్మ్ ఫ్రీజింగ్ ఈ అవైలబిలిటీ ఉందా అండి? డెఫినెట్గా అండి. ఓకే, దట్స్ వాట్ వీ హ్యావ్ గుడ్ ఫ్రీజింగ్ ఎక్విప్మెంట్ అన్నీ ఉన్నాయి. డెఫినెట్లీ. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చాలా లాట్ ఆఫ్ విషయాలు తెలుసుకున్నాం. కాకపోతే ఏం చేసేటప్పుడు ఏదైనా ఒక స్పెషల్గా అంటే మీ సంధ్య గారు చెప్పారు ఇది మేము వినాలి అని జనాలకి ఏదైనా హెల్త్ రిలేటెడ్ది ఒక చిన్న విషయం చెప్పి ఎండ్ చేసేద్దాం. ఈట్ గుడ్ ఫుడ్, స్లీప్ వెల్, బీ పాజిటివ్. లైక్ యూ. సో ప్రెగ్నెన్సీ తొందరగా ప్లాన్ చేసుకోండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని తప్పకుండా కలవండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.